ఓం శ్రీమాత్రే నమః. ఆషాఢంలోనే వారాహీదేవిని ఎందుకు ప్రత్యేకంగా ఆరాధన చేస్తారు? ప్రాణ సంరక్షణిగా ఆజ్ఞా చక్రంలో నివసించే ఈ తల్లిని ఆషాఢంలో ఆరాధించడం వెనుక ఒక విశేషం ఉంది. అదేంటి అంటే, వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే ఆషాఢ మాసంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయటం జరుగుతుంది. అందువల్ల ఆషాఢంలో ప్రత్యేక పూజలను అమ్మవారికి అందించడం జరుగుతుంది. ఇక కుటుంబంలో ఒకరి దగ్గర చేయి చాచి అడగకుండా సంపదకు కానీ అన్నానికి కానీ లోటు రాకుండా ఉండమని వారాహి అమ్మవారిని ఈ మంత్రంతో ప్రార్థించండి. ఓం శ్రీం ఓం ధరిత్రై ధాన్యప్రదాయై నమః. ఓం శ్రీం ఓం ధరిత్రై ధాన్యప్రదాయై నమః. ఓం శ్రీం ఓం ధరిత్రై ధాన్యప్రదాయై నమః. ఈ మంత్రాన్ని రోజు ఉదయం లేచిన వెంటనే 3 సార్లు కానీ 5 సార్లు కానీ 9 సార్లు కానీ మీకు వీలైనన్ని సార్లు చదివినట్లయితే, ఇక్కడ ఈ మంత్రంలో మనం భూదేవిని, ధాన్యలక్ష్మిని గుర్తు చేసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటున్నాం. అందువల్ల మీకు అన్నానికి లోటు లేకుండా, ఒకరి దగ్గర చేయి చాచి అడగకుండా సంపదను, ధాన్యానికి కావలసినటువంటి సంపదను అమ్మవారు కల్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి.